ఒక మహిళ అధ్యక్షురాలు ఉన్నారు వాళ్ళ పార్టీకి, సోనియా గాంధీ గారు నాయకత్వంలో పనిచేస్తాము అని చెప్పుకుంటున్నారు. అట్లాంటి మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి స్టేట్కి వచ్చేసరికి మాత్రం మహిళల పట్ల ఇట్లాంటి ఒపీనియన్ ఉంది వాళ్ళకి. అమ్మా నేనేం చెప్తాను, సోనియా గాంధీని ఏమన్నాడమ్మా, బలిదేవత అన్నాడు. అంటే ఆయన రాజకీయం కోసం ఎవరినైనా కామెంట్ చేస్తాడు. సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడినాడు. ఈరోజు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? నీకు ఒక లీడర్, లేడీ లీడరు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కూడా పెట్టుకున్నావు ఇప్పుడు పక్కన. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తుంటావు అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను అవమానించమన్నారా? ఇందిరమ్మ పేరు చెప్తావు, సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంటావు. మరి ఇప్పుడు ఆ సీట్ మీద కూర్చున్నామంటే 100% అక్కడ ఇందిరమ్మ పేరు వాడుతున్నావు, ఇక్కడ సోనియమ్మ పేరు వాడుతున్నావు, ఇక్కడ సబితమ్మ పుణ్యాన్నే కూర్చున్నాడు అనుకుంటాను. ఈరోజు ఎందుకు మాట్లాడింది అనేది ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఎందుకంత బాధేసింది ఆయనకు అంటే కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నారు, ప్రజలలోకి వెళ్ళిపోతుంది, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇది ఒకటి ఇష్యూ తీసుకురావాలి, ఇది అయితేనే కరెక్ట్గా పోతుంది అనే ఆలోచనతో ఇది ఒక గేమ్ ప్లాన్తో మమ్మల్ని అవమానించాలి, ఇష్యూ డైవర్ట్ చేయాలి. కేటీఆర్ గారు చెప్పింది బాగా వివరంగా చెప్పి ఉన్నాడు. ఇవన్నీ ప్రజలకు ఎక్కితే మేము అబద్ధం చెప్పినామని తేలిపోతుంది, కాబట్టి అది వెళ్ళొద్దు ప్రజల్లోకి, ఇది డైవర్ట్ చేయాలి. ఇది వాళ్ళు ఈరోజు ఆడిన గేమ్. అంటే సభ తర్వాత జరిగినటువంటి చిట్చాట్లో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోసం అనేటువంటి దానికి పర్యాయ పదం మీరు అంటున్నారు, ప్రత్యామ్నాయం మీరు అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? దేనికి మోసం చేశాను? మరి నువ్వెందుకు చంద్రబాబు నాయుడు మోసం చేసి వచ్చినావు కాంగ్రెస్ పార్టీలోకి? ఎందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి? అదే పార్టీలో కదా మీకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, అదే పార్టీలో ఉండాల్సింది కదా. మరి ఎందుకు వచ్చావు యువతల పార్టీలోకి? పవర్ కోసమే వచ్చున్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మోసం చేసి వచ్చావు? అడగరా మిమ్మల్ని? మరి నీ లీడర్ నేను అంత పైకి తీసుకొచ్చినప్పుడు ఎందుకు మోసం చేసి వచ్చావు?